లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్న కామెంట్లు ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లుగా అవి రూపాంతరం చెందాయి. అంటే పార్టీలో ప్రమోషన్ కాదు, ప్రభుత్వం కావాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో డిప్యూటీకి లోకేష్ అర్హులైతే పవన్ కి సీఎం పోస్ట్ ఇస్తే మాత్రం తప్పేంటన్న కొత్త కామెంట్లు జనసేన నుంచి రావడం మరో మలుపు తీసుకుంది. ఇంతకీ కూటమి పార్టీ లీడర్లు ఎవరెవరు ఏ కామెంట్లు డిమాండ్లు చేశారో ఇప్పుడు చూద్దాం. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి. పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్. లోకేష్ ఆ పదవికి అర్హుడే అన్న సోమిరెడ్డి. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషి అలాంటిది. వర్మ మా పవన్ ని సీఎం చేయాలంటున్న కిరణ్ రాయల్. పవన్ సీఎం అయితే స్వాగతిస్తామన్న ఆదిరెడ్డి వాసు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలో డిమాండ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల చంద్రబాబు సమక్షంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కాగా శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనకు తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతూ బలపరుస్తున్నారు. మాకొక్క కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి సమర్థించారు. ఈ మేరకు ట్వీట్ చేశారాయన. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ 100% అర్హులేనన్నారు సోమిరెడ్డి. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగలం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పోరాట పటిమను చూసి క్యాడర్తో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా అండగా నిలిచిందన్నారు. ఆయన నాయకత్వాన్ని చూసి ప్రజానికం జైకొట్టిందని, డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అన్ని విధాలా అర్హుడేనని, ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్టు తెలిపారు సోమిరెడ్డి. తాజాగా పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడంలో తప్పేముందని వర్మ ప్రశ్నించారు. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషిని వివరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి నడిచింది నారా లోకేషేనని గుర్తుకు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది లోకేషేనని గుర్తుకు చేశారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటున్న టీడీపీ నేతల కామెంట్స్ పై జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ స్పందించారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసుకోవాలని టీడీపీ వాళ్లకు ఉంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసుకోవాలనే కోరిక మాకు ఉంటుందన్నారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లాలంటున్నారు జనసేన నేత కిరణ్ రాయల్. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా, ఆయన కష్టపడడం, ఆయన పోరాటం వల్లే అధికారంలోకి వచ్చాయని చెప్పి దేశమంతా తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, మోడీ గారికి కూడా తెలుసు. ఏమైందంటే టీడీపీలో కొంతమంది నాయకులు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరిక అన్నారు. ఓకే, తప్పు కాదు. ఒక కార్యకర్తగా, వాళ్ళ నాయకులుగా, వాళ్ళ ఫాలోవర్స్గా వాళ్ళ నాయకుని డిప్యూటీ సీఎం చూడాలని ఒక డిమాండ్ కరెక్టే ఉండొచ్చు. మాకు కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, సీఎం అవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. అలానే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని చెప్పారు.
ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారని, వైసీపీ పిల్ల సైకోలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తా ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్. ఈ సీఎం డిప్యూటీ సీఎం పోరు ఏ మలుపునకు తిరిగేను, కూటమిలో తర్వాత జరగబోయే పరిణామ క్రమాలు ఎలా ఉండనున్నాయి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని వస్తున్న ప్రతిపాదనలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇకపై ఎటువంటి కామెంట్లు చేయవద్దని అధికార ప్రతినిధులకు అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. కూటమి పాలసీలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయమేది లేదని స్పష్టం చేసింది. అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ అంశంపై మాట్లాడవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కొందరు నాయకుల మాటలపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇటువంటి కామెంట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు అధినేత చంద్రబాబు. లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి అంశంపై పలువురు టీడీపీ నేతలు చేసిన కామెంట్లపై చంద్రబాబు సీరియస్ అయి గంట కూడా గడవక ముందే దావోస్లో ఆయన సమక్షంలోని మంత్రి టీజీ భరత్ సరిగ్గా అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ ద ఫ్యూచర్ సీఎం అంటూ హాట్ కామెంట్ చేశారు. భవిష్యత్ అంతా లోకేష్ దేనంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ క్యాంపెయినింగ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఎవరు ఇలాంటి కామెంట్లు చేయొద్దన్నారు? వారి ముందే ఇలాంటి సెన్సేషన్ కామెంట్ చేయడంలో అర్థమేంటి? ఇది భరత్ తెలిసి చేసినట్టా, తెలియక చేసినట్టా? ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతుంది.